ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు మరి అందులో నుంచి ఉపశమనం కలగాలి, చక్కని ఆరోగ్యాన్ని పొందాలి అనంటే నృసింహ జయంతి నాడు ఆ నృసింహస్వామికి అంటే నరసింహస్వామి వారికి చందనము తప్పనిసరిగా ఎంతో కొంత సమర్పించండి. చందనము అనేది తప్పనిసరిగా ఆ గంధము నృసింహస్వామికి సమర్పించటం నెంబర్ 1. ఆ తర్వాత మరొకటి తులసి మాల అనేది కూడా సమర్పించాలి, చాలా చాలా మంచిది. ఆ తర్వాత వడపప్పు పానకము అనేది నైవేద్యం పెట్టిన తర్వాత సహజంగా చలివేంద్రాలు అనేది ఏర్పాటు చేసి నీరు అనేది మాత్రం సప్లై చేస్తుంటారు. ఇప్పుడు గుడి సరౌండింగ్స్ లో కూడా వాటర్ సప్లై అనేది ఉంటుంది. అయితే శక్తి కలిగిన వాళ్ళు బెల్లం పానకాన్ని ప్రిపేర్ చేసి అది నైవేద్యం పెట్టించి ఆ బెల్లం పానకాన్ని చక్కగా అది మీరు చలివేంద్రంలో ఆ వాటర్ బదులుగా ఈ బెల్లం పానకం అందరికీ కూడా సప్లై చేస్తూ ఉండడం అనేది కూడా చాలా చాలా మంచిది. అలాగే మజ్జిగని ఆ రోజు పంచటము చాలా మంచిది. అలాగే ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అని చెప్పేసి చేస్తూ ఉంటాము. ఆ రవ్వ కేసరి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయటం కూడా శుభాన్ని కలిగిస్తుంది, చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు. అసలు మనకి చక్కని సంపద ఏమిటి అనంటే ఆరోగ్యం. మంచి ఆరోగ్యాన్ని భగవంతుడిస్తే అదే మంచి సంపద, మనకి ఎనలేని సంపద. సో ఇలాంటి చిన్న చిన్నవి అనేవి మాత్రం ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. మరొకటి కూడా ఏమిటంటే సాయంత్రం పూట తప్పనిసరిగా అంటే ప్రదోష కాలంలో తప్పనిసరిగా నృసింహ కరవలంబ స్తోత్రాలు చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఒక 108 సార్లు ఉగ్రం వీరం మహావిష్ణు, ఆ బహుశా అది చాలా మందికి కూడా వచ్చే ఉండవచ్చు. ఆ శ్లోకాన్ని కూడా 108 సార్లు పఠించడం చాలా చాలా మంచిది. దీనివల్ల చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు. భయము అన్నటువంటిది దూరమైపోతుంది. అన్ని సమస్యల్లో నుంచి కూడా చాలా సునాయాసంగా బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి శక్తి కొద్దీ వారు ఈ విధంగా చేసేందుకు ప్రయత్నం చేయాలి.